హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్పిరెంట్ స్టడీ గైడ్. ఫిజిక్స్కి సంబంధించి కంటెంట్తో పాటు ప్రాబ్లమ్స్ మీద కూడా బిట్స్ అయితే ఎగ్జామ్లో ఇస్తూ ఉంటారు కదా. సో ధ్వని టాపిక్కి రిలేటెడ్గా ఈ బిట్ అయితే ఒకసారి చూద్దామండి. ఒక లోలకం 10 సెకండ్లలో 200 కంపనాలు చేసింది. దాని డోలనావర్తన కాలము అడిగాడు, పౌనపున్యాన్ని అడిగాడు. ఈ రెండు మనము కనుక్కోవాలి. డోలనావర్తన కాలము అంటే ఎలా రాస్తామంటే, డోలనావర్తన కాలము ఈజ్ ఈక్వల్ టు మొత్తం కాలం బై మొత్తం కంపనాలు. ఇది ఫార్ములా. ఓకేనండి. డోలనావర్తన కాలము ఈజ్ ఈక్వల్ టు మొత్తము కాలము బై మొత్తము కంపనాలు. ఇక్కడ ఎంత కాలంలో ఎన్ని కంపనాలు చేసింది అంటే, మొత్తం కాలం ఎంత అండి? 10 సెకండ్లు. ఎన్ని కంపనాలు? 200 కంపనాలు. కాబట్టి 200 చేస్తే ఎంత అవుతుందండి? 0కి 0 పోతుంది. అండ్ 1/20 అంటే ఎంత అవుతుంది? దీన్ని చూద్దాము. 0 పోదు కాబట్టి 0 అండ్ 0 పెడితే ఇక్కడ 0. సో 5 టైమ్స్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 0.05 టైం అన్నాడు కాబట్టి సెకండ్స్. ఇది డోలనావర్తన కాలము. అలానే మనకి పౌనపున్యం కూడా కావాలి కదా. పౌనపున్యము ఈజ్ ఈక్వల్ టు, మామూలుగా అయితే పౌనపున్యం అంటే డెఫినేషన్ ఏంటండి? ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యనే, ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యనే ఏమంటాము? పౌనపున్యం అంటాము. పౌనపున్యానికి సిఎస్ ప్రమాణాలు ఏంటండి? సెకండ్స్. పౌనపున్యానికి ప్రమాణాలు సెకండ్ ఇన్వర్స్. ఎస్ఐ ప్రమాణాలు ఏంటి? హెడ్జెస్. సో ఇక్కడ ప్రాబ్లం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ పౌనపున్యం ఈజ్ ఈక్వల్ టు ఒక సెకండ్లో చేసే కంపనాలు సంఖ్య. కంపనాలు ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యనే పౌనపున్యము అంటారు. ఎన్ని కంపనాలు చేసిందండి? 200 కంపనాలు. కాబట్టి 200 కంపనాలు ఎన్ని సెకండ్లకి? 10 సెకండ్స్కి. కాబట్టి దీంతో 0, ఇక్కడ 20 హెడ్జెస్. పౌనపున్యానికి ప్రమాణాలు ఏంటండి? హెడ్జెస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు. ఇలా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒక దోమ 1 సెకండ్లో తన రెక్కలను 500 సార్లు కంపింప చేయడం వల్ల దాని నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ కంపనాల డోలనావర్తన కాలం ఎంత? ఈ క్వశ్చన్ చూస్తే మనకి కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి కదండి. 1 సెకండ్ కాలంలో తన రెక్కలను ఎన్నిసార్లు అండి? 500 సార్లు కంపింప చేయడం వలన ధ్వని ఉత్పత్తి అయింది. అయితే మనం ఏం కనుక్కోవాలి? డోలనావర్తన కాలం కనుక్కోవాలి. పౌనపున్య నిర్వచనం ఏంటంటే, 1 సెకండ్లో చేసే కంపనాల సంఖ్యనే ఏమంటామంటే పౌనపున్యము అంటాము. ఇప్పుడు ఈ 500 సార్లు 1 సెకండ్కి కంపింపు చేసింది కాబట్టి ఇక్కడ పౌనపున్యం మనం వి లెటర్తోనే కదా చూస్తాము. వి వాల్యూ ఎంత అయిందండి? ఇప్పుడు 500 అవుతుంది. అలాగే పౌనపున్యం యొక్క ఫార్ములా ఏంటి? వి ఈజ్ ఈక్వల్ టు 1/t. 1 సెకండ్లో చేసే కంపనాల సంఖ్య, కాలము, కంపనాలు బై కాలము. ఇక్కడ మనము ఈ టీ అనేది కనుక్కోవాలన్నమాట. ఇచ్చిన ఫార్ములా ప్రకారము టీ ఈజ్ ఈక్వల్ టు 1/ఈవి అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. ఈవి అనేది ఇక్కడికి వస్తుంది. మనకి వాల్యూ ఆల్రెడీ తెలుసు కాబట్టి 1/500. దీన్ని ఇప్పుడు మనము కనుక్కుంటే ఎంత అవుతుందండి? 500. పాయింట్ పెట్టి 0 పెట్టాము. అండ్ ఇక్కడ ఒక 0, 1, నెక్స్ట్ 1 మోర్ 0, 1. ఇప్పుడు 2 టైమ్స్. సో దీని ప్రకారం వాల్యూ ఎంత అండి? 0.002 సెకండ్స్. ఇది డోలనావర్తన కాలం యొక్క ఆన్సర్. సో ఇలా ఈజీగా కంటెంటే కాదు, ప్రాబ్లమ్స్ మీద కూడా బిట్స్ అనేవి ఇస్తారండి. కాబట్టి ఇవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియోస్ లైక్ చేయండి. అప్పుడే మీలాంటి నెంబర్ ఆఫ్ మెంబర్స్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.